లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఆర్థిక అక్షర జ్ఞానం గురించి తెలుసుకుందాం. ఏదైనా వస్తువును నేను దాన్ని కొనలేను అని అనుకోకూడదు. అలా అనుకుంటే నీ బుర్ర పనిచేయటం మానేస్తుంది. నేను దాన్ని ఎలా కొనగలను అని ప్రశ్నించుకోవాలి. అలా అనుకోగానే నీ బుర్ర పనిచేయటం మొదలుపెడుతుంది. రోజు జిమ్‌కెళ్ళి వ్యాయామం చేసే వ్యక్తికి, ఎటువంటి వ్యాయామం చేయకుండా టీవీ ముందు కూర్చొని కాలం గడిపే వ్యక్తికి ఉన్న తేడా మెదడు విషయంలో ఉంటుంది. శారీరకంగా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుకి కలిగించే వ్యాయామం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. డబ్బు ఒక రకమైన బలం. కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది, పోతుంది. కానీ డబ్బు ఏం చేస్తుందనే దాని గురించి నేర్చుకుంటే మనం దాన్ని మన ఆధీనంలో ఉంచుకొని ధనవంతులం కావచ్చు. సానుకూలమైన ఆలోచనలు ఉన్నంత మాత్రాన లాభం లేకపోవటానికి కారణం ఏమిటంటే, దాదాపు అందరూ చదువుకున్న వారైనప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు డబ్బు కోసం పనిచేయటంలోనే జీవితాంతం వెల్లదీస్తున్నారు. నువ్వే నీకు సమస్యను తెలుసుకుంటే అప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. డబ్బు విషయానికి వచ్చేసరికి చాలామంది భద్రత గురించి ఆలోచిస్తారు, తెగువ చూపించరు. భయాన్ని ఎదుర్కోవటానికి బదులుగా వాళ్ళు ఆలోచించటం మాని ఆ భయాన్ని ప్రతిస్పందిస్తారు. మెదడుతో ఆలోచించకుండా భావనలో కొట్టుకుపోతారు. ముఖ్యంగా మీరు ఒక జీవితకాలాన్ని పరిశీలిస్తే ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం అని తెలుసుకుంటారు. ఒక వ్యక్తి తనను గురించి తాను తెలుసుకోవటానికి, సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించటం మానేయగానే అతనిలో అజ్ఞానం చోటు చేసుకుంటుంది. దురదృష్టవశాత్తు చాలామందికి విద్య నేర్చుకోవటమే ఆక్రమిట్టుగా మారుతుంది. అదే ప్రారంభమని వాళ్ళు తెలుసుకోరు. డబ్బు కోసం కష్టపడటం, డబ్బుతో కొనుక్కునే వస్తువులు మీకు ఆనందాన్ని ఇవ్వగలవని అనుకోవటం కూడా భ్రమే. మీరు సంపాదించిన మొత్తం మీ జీవితకాలాన్ని శాసిస్తున్నట్టయితే అది జీవించడం అనిపించుకోదు. డబ్బు గురించిన అజ్ఞానం లోభాన్ని, భయాన్ని విపరీతంగా పెంచుతుంది. కోట్లాది జనం డబ్బును భ్రమ కాదని, వాస్తవమని అనుకుంటూ దానిని పట్టుకొని వేలాడటం భయం వల్లనే. డబ్బు అనేది కృత్రిమమైనది. ఆ పేకమాడ పడిపోకుండా నిలిచి ఉండటానికి కారణం జనం భ్రమనే నిజమనుకుంటూ అజ్ఞానంలో బతకటం. డబ్బు సంపాదించేందుకు పనికొచ్చే అవసరాలని గుర్తించడానికి ఆలోచించాలి. డబ్బు ఒక చెట్టును నాటడం లాంటిది. మీరు దానికి కొన్ని సంవత్సరాల పాటు నీళ్లు పోయండి. ఏదో ఒక రోజున దానికి నీటి అవసరం ఇక ఉండదు. దాని వేళ్ళు భూమిలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. ఆ తర్వాత ఆ చెట్టు మీ సుఖం కోసం నీడనిస్తుంది. అసలు డబ్బు అంటే ఏమిటో మీకు తెలియకపోతే ఆ డబ్బు మీ దగ్గర అట్టే కాలం నిలవదు. జీవితంలో నీవు ఎంత డబ్బు సంపాదించావన్నదే కాదు, ఎంత డబ్బు పొందుపరచగలిగావు అనేది అసలు సంగతి అని చాలామంది తెలుసుకోరు. నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే ముందు డబ్బు గురించి తెలుసుకోవాలి. ఆర్థిక అక్షర జ్ఞానం ఉండాలి. ధనికులు ఆస్తులను సంపాదిస్తారు. పేదవారు, మధ్యతరగతి వారు అప్పులను ఆర్జిస్తుంటారు. కానీ వారు వాటిని ఆస్తులని అనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కలగటానికి ప్రధాన కారణం ఆస్తులకు, బరువు బాధ్యతలకు మధ్యన ఉన్న తేడాను సరిగా అర్థం చేసుకోకపోవటమే. మీ క్యాష్ ఫ్లో స్వరూపం మీకు దొరికినంత ఖర్చు పెట్టడమే అయితే మీ రాబడి ఎక్కువైన కొద్దీ మీ ఖర్చు కూడా దానికి సమానంగా పెరిగే అవకాశం ఉండవచ్చు. అనేక సార్లు తమలోనే దాగి ఉన్న తెలివితేటలను, ప్రతిభను విశ్వసించకుండా అనేక మంది గుంపుని అనుసరిస్తారు. ప్రతి ఒక్కడూ ఆ పనే చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా అవే పనులు చేస్తున్నారు. ఒకరిని ప్రశ్నించే బదులు వారిని అనుసరిస్తుంటారు. అనేక ఆర్థిక సమస్యలకు, డబ్బు ఇబ్బందులకు మూల కారణం నలుగురు నడిచే దారినే నడవాలని అనుకోవటం.
ఇరుగు పొరుగులను చూసి వారి విలాసవంతమైన జీవన విధానాన్ని అనుసరించటం. అప్పుడప్పుడు భయపడటానికి బదులుగా మనలో దాగి ఉన్న తెలివితేటలకు అనుగుణంగా ప్రవర్తించటానికి మనమంతా అద్దంలోకి తొంగి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు గురించి ముందుగానే తెలుసుకోకపోవటం మూలాన సగటు మధ్యతరగతి జనం రిస్కులో పడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కనుక వాళ్ళు తమ పెట్టుబడులు సమీక్షించుకోవడం ఎంతైనా అవసరం. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు, ఆస్తి అప్పుల పట్టీలు అన్నమాట ఎప్పుడు సరిదూగే స్థితిలో ఉండవు. బరువు బాధ్యతల్లోనూ అప్పులతోనూ అవి నిండి ఉంటాయి. వాటిలో నిజమైన ఆస్తులు, సంపద సృష్టించే అసెట్లు మనకు కనపడవు. అసెట్ అంటే ఆస్తులకు, లయబిలిటీ అంటే అప్పులకు మధ్యన ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోవటం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఒకసారి వాటి మధ్యన ఉన్న తేడాన్ని మీరు తెలుసుకున్నాక సంపద సృష్టించే ఆస్తులపైన మీ దృష్టిని ఉంచండి. మీరు ధనికులు కావటానికి చేసే ప్రయత్నానికి అది ఒక అత్యుత్తమ మార్గం. అలా చేస్తూ ఉండండి. ఆస్తుల పట్టికలోని మీ ఆస్తులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మీ బరువు బాధ్యతలను, అప్పులని, ఖర్చులని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. దీనివలన మరింత డబ్బు మీ దగ్గరకు చేరుతూ ఉంటుంది. దానితో మీ ఆస్తుల గడి నింపండి. త్వరలోనే మీ సంపద గడి యొక్క పునాది ఎంతో గట్టిపడుతుంది. తనకున్న దానితో అతను ఎన్నాళ్ళు తన జీవితాన్ని వెళ్ళదీయగలడు అనేది ఆ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇవాళ నేను పని చేయటం మానేస్తే డబ్బులు లేకుండా ఇంకా ఎంతకాలం బతికి ఉండగలనని ఆలోచించుకోవాలి. ధనవంతులు ఆస్తులను కొంటారు, బీదవాళ్ళు ఖర్చులను మాత్రం చేస్తారు. నీ పని నువ్వే చేసుకో. డబ్బు కోసం జనం తరచూ ఇబ్బందులు పడటానికి కారణం వాళ్ళు జీవితాంతం ఇంకొకరి కోసం పనిచేస్తుండటమే. అనేక మంది అలా తమ జీవితాంతం కష్టించి పనిచేసినప్పటికీ చివరిలో తమకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోతారు. ధనవంతులు తమ ఆస్తి పట్టీల మీదే దృష్టి ఉంచితే మిగిలిన వారంతా ఆదాయ పట్టీల మీద తమ దృష్టి నిలిపి ఉంచుతారు. మీ దగ్గర ఉన్న అదనపు డబ్బుని మీరు ఆదాయం సృష్టించే ఆస్తులను కొనడానికి ఉపయోగిస్తే మీకు మెరుగైన ఆర్థిక భద్రత చేకూరుతుంది. మీ బిజినెస్ మీరే చేసుకోవటం మొదలుపెట్టండి. స్థిరాస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించండి. అంతేగాని వ్యక్తిగతంగా వాడే వస్తువులను కాదు. అవి బరువు బాధ్యతలను పెంచుతాయి. అవి మీ ఇంటికి చేరిన క్షణం వాటికున్న అసలైన విలువను కోల్పోతాయి. తమ ఖర్చులను తగ్గించుకోవాలి. తమకు ఆర్థికంగా ఉన్న బరువు బాధ్యతలను తగ్గించుకోవాలి. నికరమైన ఆస్తులతో బలమైన పునాది నిర్మించుకోవాలి. మీ ఆస్తి పట్టిని అభివృద్ధి చేస్తూ బలంగా ఉంచుకోండి. ఒకసారి ₹1 దాంట్లోకి వెళ్తే దానిని ఎప్పుడూ బయటికి తీయకండి. ఒకసారి ₹1 మీ ఆస్తి పట్టీలోకి వెళ్ళిందంటే అది మీ ఉద్యోగిగా మారిపోతుంది. డబ్బు గురించి చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటంటే అది రోజుకు 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అది అలా కొన్ని తరాలు పనిచేయగలదు. ధనవంతులు విలాస వస్తువులు ఆఖరణ కొంటే పేదవారు, మధ్యతరగతి వారు భోగాలు కొనడానికి ముందే తొందరపడతారు. ఎందుకంటే తాము ధనవంతులుగా కనపడాలనే కోరిక. కానీ వాళ్ళు ధనవంతులుగా కనిపిస్తారు కానీ వాస్తవానికి రుణాలు చేసి అప్పులో మునిగిపోతారు. ధనవంతులు ముందుగా తమ ఆస్తుల పట్టీని అభివృద్ధి చేసుకుంటారు. అప్పు చేసి కొన్న వస్తువు ఏదో ఒకనాటికి ఆ కొన్న వస్తువుని అసహించుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఆ విలాస వస్తువు కోసం చేసిన అప్పు అతనికో ఆర్థిక భారంగా తయారవుతుందన్నమాట. డబ్బు నా కోసం పనిచేయాలి, డబ్బు కోసం నేను పని చేయకూడదని ఇది మొదటి పాఠంగా తెలుసుకోవాలి. నువ్వే రైటు అని నీకు తెలిస్తే నువ్వు దేనికి భయపడవు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటావు. ధనవంతులు డబ్బును సృష్టిస్తారు. ఆస్తి పట్టి నుంచి వచ్చే నెల నెల నగదు రాబడి నెలసరి ఖర్చుల కన్నా అధికంగా ఉండేటట్లు పెంచుకోవడంలో సంపాదనా మార్గం ఉందని తెలుసుకుంటారు. మీ దగ్గర ఉన్న డబ్బును మిలియన్లుగా మార్చడానికి మీరు ఎన్ని రకాలుగా ఆర్థికపరమైన పరిష్కారాలు ఆలోచించగలరన్నదే ముఖ్యం. డబ్బు సమస్యలను మరింత
సృజనాత్మకంగా పరిష్కరించగలరో మీ ఆర్థిక జ్ఞానం తెలుపుతుంది. డబ్బు దాచుకోవటం అనేది మంచి ఆలోచనే. అయితే దాని వలన ఒక సమస్య ఉంది. ఆ ఎంపిక ఒక వ్యక్తిని తన చుట్టూ ఏం జరుగుతుందో చూడకుండా చేస్తుంది. వాళ్ళు తమ డబ్బును బ్రహ్మాండంగా పెంచుకునే గొప్ప అవకాశాలను పోగొట్టుకుంటారు. ప్రపంచం వారి పక్క నుంచే ముందుకు వెళ్ళిపోతుందనమాట. డబ్బును దాచుకోకూడదు. మదుపు పెట్టాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. ధనవంతులు కావాలంటే మదుపు వ్యూహాలు, డబ్బుతో డబ్బును తయారు చేసే విధానం తెలిసి ఉండాలి.